వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు పరంజీ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, సుప్రీం ఎనర్జీని ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నారు. డిఫరెంట్ టాపిక్స్ లో సుప్రీం ఎనర్జీని ఎలా మనం ఇన్వోక్ చేసుకోవచ్చు అని కానీ, లేకపోతే దాని నుంచి ఎలా లబ్ధిని పొందొచ్చు అనేది చాలా వివరంగా చెప్తూ ఉన్నారు. అలాగే మీ క్లాసెస్ హైదరాబాద్ లో ఎప్పుడు ఉన్నాయి సార్? క్లాసెస్ హైదరాబాద్ లో అయితే మే 20th అమ్మా, 20వ తారీఖు ఉన్నాయి. మే 20వ తారీఖు. జూన్ లో క్లాసెస్ ఉండవు, మేలో మాత్రమే ఉంటున్నాయి. మే 20 తర్వాత ఇంకా క్లాసులు ఇప్పుడు లేవు. జూన్ తర్వాత మళ్ళీ క్లాసులు అన్ని కండక్ట్ చేస్తాం, అంటే జూలైలో ఉంటాయి. జూలైలో చేస్తాం. సో ఇప్పుడు మాత్రం హైదరాబాద్ లో మే 20వ తారీఖు క్లాసెస్ ఉన్నాయి. రైట్. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు క్లాసెస్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? క్లాసెస్ తో పాటు ఇంతకుముందు కొన్ని వీడియోల్లో మనం మాట్లాడుకున్నామమ్మా. ఎందుకంటే ఆస్ట్రాలజీ జనాలు ప్రస్తుతానికి ఏదైతే సమస్యతో బాధపడుతూ ఉన్నారో, దేనితో మా సమస్య పరిష్కరించబడుతుంది అని నమ్ముతున్నారో దానిని కూడా మనం పరిగణలోకి తీసుకొని దాని ద్వారా కూడా వాళ్ళకి కొన్ని రెమెడీస్, కొన్ని ప్రత్యామ్నాయాలు ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళతో మాట్లాడుతూ ప్రస్తుతానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నారు అనేది ఈ యొక్క లగ్నం, వాళ్ళ యొక్క హోరా తెలియజేస్తుంది. కాబట్టి వాటి ద్వారా వాళ్ళకి పరిష్కారాలు మరియు గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాం అమ్మ, ఇది ఖచ్చితంగా. రైట్. సో క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు సుప్రీం ఎనర్జీ క్లాసెస్ వింటారు. అలాగే వాళ్ళ వ్యక్తిగత ఆస్ట్రాలజీ ప్రకారము ఏమేం మార్పులు చేసుకోవాలి, అసలు ఎలా నడుస్తోంది టైం అనేది కూడా మీ ప్రిడిక్షన్స్ రూపంలో అది కూడా తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. తెలుగులో సామెత ఉంది కదా, ఒక దెబ్బ రెండు పిట్టలు అన్నట్టుంది. వన్ షాట్ టూ బర్డ్స్. వన్ షాట్ టూ బర్డ్స్. రైట్ సార్, బ్యూటిఫుల్. ఇక ఈ రోజు సబ్జెక్ట్ లోకి వెళ్దామా? ఎస్. రైట్. ఇవాళ మరి దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం సార్? దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, మన సబ్జెక్ట్లో జనరల్గానే అందరూ మనుషులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి అంటే, కావలసినటువంటి సమృద్ధికరమైనటువంటి సంపద లేనప్పుడు మాత్రమే. అంటే ప్రప్రథమంగా సంపద లేనప్పుడు ఆటోమేటిక్గా ఒక సమస్య అనేది ఉత్పన్నమైపోతుంది. సో మన సబ్జెక్ట్ ఏంటి అంటే, రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమృద్ధి కలిగినటువంటి జీవితం జీవించాలి. ఈ సమృద్ధి కలిగిన జీవితం జీవించాలి అనేటటువంటి విషయంలో ప్రముఖ పాత్ర పోషించేది డబ్బు, సంపద. ఈ డబ్బు సంపద కరెక్ట్గా ఉన్నట్లయితే తర్వాత ఐశ్వర్యం అనేది ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుందని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఈ సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని మనం ఎలా జీవించాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం. అసలు ఈ సమృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? ఎంతోమంది ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే, ఖచ్చితంగా మేము ఈ విధంగా కష్టపడాలి అని ఒక ప్లాన్ పెట్టుకుంటున్నారు. పెట్టుకుని వీళ్ళ యొక్క దృష్టి మొత్తం, వీళ్ళ యొక్క ఆలోచన మొత్తం ఇక కష్టపడుతూ ఏదేమైనా సరే నేను కావాలి అనుకున్నటువంటి ఈ యొక్క టార్గెట్ని నేను రీచ్ అవ్వాలి అనేటటువంటి ఈ ప్రాసెస్లో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చేసే ప్రయాణంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు వాళ్ళని ఎలా చేస్తున్నాయంటే నిర్వీర్యం చేసేస్తూ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో వాళ్ళు సమృద్ధి అనే దానినే మిస్ అయిపోతూ ఉన్నారు. మరి ఈ సమృద్ధిని ఎలా తెచ్చుకోవాలి, ఏం చెయ్యాలి అనేది కరెక్ట్గా మనం ఆలోచించినట్లయితే, ప్రతి మనిషి కూడా ముందుగా ఒక సమృద్ధిని పొందుకోవాలి అన్నప్పుడు తనతో తాను ప్రయాణించడం నేర్చుకోవాలమ్మా. ఈరోజు రేపు ఏం జరుగుతుందంటే, అసలు ఈ రోజుల్లో జరిగేది ఏంటి అంటే, మీలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆత్మశక్తిని, అదే యూనివర్స్ యొక్క శక్తిని నమ్మకుండా మీరు ప్రతిదానికి బయట ఇప్పుడు నేనేం చెబుతాను, ఇంకొకళ్ళు ఏం చెప్తారు అనేటటువంటి అలవాట్లు ఎన్నో చేసేసుకున్నారు. నిజానికి చెప్పాలంటే మీరు ఒక మహా అద్భుతం. నాతో మాట్లాడుతున్న మీరు, నా మాటలు వింటున్నటువంటి ఆడియన్స్, ప్రేక్షకులు ఒక అద్భుతమైన జీవితం కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మహా అద్భుతం అమ్మ. వీళ్ళు మనలో ఉన్నటువంటి ఈ మహా అద్భుతాన్ని మనం నమ్మలేని స్థితిలోకి వచ్చేసి ఏం చేస్తున్నామంటే, అవుట్ సైడ్ బయట ఉన్నటువంటి మనుషుల మీద డిపెండ్ అయిపోతున్నాం. ఈ డిపెండెన్సీ అనేది తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి.
నమ్మి ఏదైతే సమృద్ధి కలిగిన జీవితం కావాలి అని మనం ఆశిస్తున్నామో ఆ యొక్క జీవితాన్ని ఊహిస్తూ, విజువలైజేషన్ చేస్తూ, ఇమాజిన్ చేస్తూ, ఎమోషన్స్ని క్రియేట్ చేస్తూ ఆ విధమైనటువంటి ఎనర్జీతో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా సమృద్ధి కలిగినటువంటి జీవితం సంభవమే. సో ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని మరచిపోయి బయట వ్యక్తుల మీద, చెప్పాలి అంటే నేను ఇంతకుముందు ఎన్నో వీడియోస్లో చెప్పాను, జాతకాల మీద, రెమెడీస్ మీద ఎక్సెట్రా ఎక్సెట్రా ఆధారపడిపోతూ ఉన్నారు. అవి పని తప్పు కానే కాదమ్మా. కానీ వీళ్ళు అద్భుతమైనటువంటి శక్తిని ఉపయోగించకుండా, చెప్పాలంటే ఏంటంటే మన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని మనం ఉపయోగించకుండా ఆ యొక్క అస్త్రాన్ని పక్కనే పెట్టి వీటి మీద మనం డిపెండ్ అవుతున్నాం. అప్పుడు డిపెండ్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ రెమెడీస్ పనిచేస్తున్నాయని ఇంతకుముందు మనం వివరించుకుని మనం కూడా కొన్ని రెమెడీస్ చెప్పాం. ఎందుకంటే ప్రాథమిక దశలో ఇవి మాత్రమే మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. కానీ సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వాలంటే వీటికి కొంచెం టైం పడుతుందమ్మా. సరే, సమృద్ధి కలిగిన జీవితాన్ని ఎలా మనం పిక్ చేయాలి, మరి ఎలా పిక్ చేయాలి, ఎలా అనుభవించాలి, ఎలా సృష్టించాలి? ఎస్, ఈ విషయానికి వచ్చినట్లయితే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలమ్మా. మనల్ని మనం ట్రైన్ చేసుకోవడానికి మొదలుపెట్టిన మరుక్షణం మనకి ఒక సపోర్ట్ అవసరం అవుతుంది. ఆ సపోర్ట్ని మీ అంతట మీరుగా ఆలోచనలతో సృష్టించండి. అంటే ఒక మనిషి అద్భుతమైన జీవితాన్ని సృష్టించాలంటే ఫస్ట్ అద్భుతమైన జీవితానికి సంబంధించినటువంటి ఆలోచనలు వీడి యొక్క ఇన్నర్ మైండ్లో ఉండాలి. ఈ ఇన్నర్ మైండ్ అని ఎందుకంటూ ఉన్నానంటే ఈ ఇన్నర్ మైండ్లో ఉన్నదే అద్భుతమైనటువంటి సుప్రీం ఎనర్జీ అంటూ ఉన్నాను. కానీ మనం మనుషులుగా మనం ఏం చేస్తున్నామంటే మన భయాలని, మనకున్నటువంటి ప్రతి దానిని, ప్రతి ఆలోచనను లోపల దాచిపెట్టి లేని దానిని బయటికి ప్రకటించడానికి అలవాటు అయిపోయింది మనకి. మనం ఉన్నటువంటి ఈ సొసైటీలో మనం ఇలా ఆటోమేటిక్గా మనకే తెలియకుండా ఇలా తయారైపోయాం. మరి దీనిని ఇప్పుడు మనం ఏ విధంగా అధిగమించి మనం సమృద్ధి కలిగిన జీవితం జీవించాలి అంటే కేవలం మన ఆలోచనతో దేనినైనా సాధించగలం అనేది ఫస్ట్ నమ్మండి మీరు. ఎందుకంటే మీరు ఒక అద్భుతమైనటువంటి సృష్టి. ఈరోజు మీరు ప్రాణంతో ఉన్నారంటేనే మీరు ఒక మహా అద్భుతం. మీరు మహా అద్భుతం అని నమ్మండి. మహా అద్భుతమైన మీరు మీకు కావలసిన సృష్టిని ఖచ్చితంగా సృష్టించి తీరుతారు, సృష్టించగలరు. ఇదే సత్యం, ఎప్పటికీ మారని సత్యం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో మీరు సృష్టించగలరు అనేది అంతే నిజం. ఎలా సృష్టించాలి సార్? నమ్మటం అని చెప్తూ ఉన్నారు, హోల్ అండ్ సోల్ గా నమ్మండి అని చెప్తున్నారు. ఇంకాస్త వివరంగా చెప్పండి సార్ ఎలా. ఇప్పుడు మనం అద్భుతమైన సృష్టి అనేది తెలిసింది, ఓకే. కానీ ఎలా సృష్టించాలి అంటే నేను చాలాసార్లు చెప్పాను, కొన్ని సత్సంగాలు, కొన్ని సాంగత్యాలు, మనం తెలుగులో ఒక సామెత ఉంది, 6 నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అనేది మనం ఇంతకుముందు విన్నాము. అలాగని మిమ్మల్ని మాతో సహవాసం చేయమని చెప్పట్లేదు, లేదా క్లాసెస్కి వచ్చి మీరు ఖచ్చితంగా ఫీజులు పే చేసి ఇలానే ఉండండి అప్పుడే నేను మీకు నేర్పిస్తానని చెప్పట్లేదు. వీడియోస్ రూపంలో కూడా మనం సబ్జెక్ట్ని ఇస్తూ ఉన్నాం. ఈ వీడియోస్ని కాస్తంత వివరంగా వింటూ సాధన చేయండి. ఎలా సాధన చేయాలనేది ఇప్పుడు మాట్లాడదాం మనం. సమృద్ధి కలిగిన జీవితాన్ని అనుభవించడానికి ఎలా సాధన చేయాలి? ఒకటే, మీరు మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని గమనించొద్దు, ఆ పరిస్థితులతో మీకొద్దు. మీరు ఏదైతే కోరుతున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనతో ఎదలోనూ మరియు బాహ్యంలోనూ వాటిని ఆలోచిస్తూ గడపండి సమయాన్ని. ఇలా చేయాలంటే ఏంటి? మన చుట్టూ ఫ్రెండ్స్ వస్తారు, ఫోన్ కాల్స్ వస్తాయి. ఈరోజు మనుషులతో మనం ఉండాల్సిన అవసరం లేదు, ఒక్క మొబైల్ మన చేతిలో ఉంటే చాలు మనల్ని మనం కోల్పోయేలా చేస్తుందమ్మా కదా. సో వీటన్నింటి నుంచి కొన్ని రోజులు సమృద్ధిగా మీరు జీవించాలి అనుకున్నారు కాబట్టి మీ యొక్క ఆలోచనల ప్రవాహాన్ని మీరు ముందు అడ్డు కట్టవేయండి మౌనంతో. కొన్ని రోజులు చూడండి ఏ విధమైనటువంటి మార్పులు మీలో వస్తాయో. సో మౌనాన్ని ఆశ్రయించి విజువలైజ్ చేసుకోమంటున్నారు. ఏదైతే సమృద్ధిగా మీకు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ సమృద్ధిగా ధనం కావాలి, ధనం గురించి ఆలోచించాలి అని అంటున్నారా? యా, ఎందుకంటే మనిషి ఏదైతే ఆలోచిస్తాడో దానిగా మారుతాడమ్మా, పరిణామం చెందుతాడు. మనం పురాణాల ప్రకారం చూస్తే కొన్ని జంతువుల జీవితాల నుంచి ఈరోజు మనిషిగా మారాడు. మనిషిగా మారడానికి ముందు ఏ విధమైనటువంటి జన్మలు తీసుకుంటారనేది ఎన్నో విన్నాం. సో ఏదైతే మనిషి ఆలోచిస్తూ ఉంటాడో దానిగా మనిషి పరిణామం చెందుతాడు. కానీ అలా ఆలోచించడానికి ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఈ మొబైల్ అనేది ఆలోచించకుండా మనకు, మన యొక్క ఆలోచన వ్యవస్థకు మధ్యలో అడ్డుకట్టగా ఉంది. కాబట్టి వీలైనంతగా వీటిని తగ్గించి మీ యొక్క ఆలోచనలను సమృద్ధి కలిగినటువంటి ఈ సమృద్ధి వైపు ఆలోచించడం మొదలు పెట్టండి. మీరే ఒక మహా అద్భుతమైన జీవితాన్ని నిర్మించి తీరుతారు.
దీనిని గమనించి మీ యొక్క ఆలోచనలను సమృద్ధి కలిగినటువంటి జీవితం వైపు మరల్చండి. రైట్. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే సార్, ఇప్పుడు చాలా మందికి అబండెన్స్ కంపల్సరీ కావాలి. సో ఒక ఇల్లు కట్టుకోవాలి నేను అన్నప్పుడు మీరు ఆలోచించండి, దాని గురించి విజువలైజ్ చేయండి అని అంటున్నారు. సో ఇప్పుడున్నవన్నిటిని పక్కన పెట్టి ఇల్లు కట్టుకుంటే ఎలాంటి ఇల్లు మనం కావాలి అని కోరుకుంటున్నాం, లేకపోతే అక్కడ మనం అనుభవించేటటువంటి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, లేకపోతే ఇంకా ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఇంటీరియర్ ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ విజువలైజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అంతే కదమ్మా. ఇప్పుడు నేను ఈరోజు ఒక యంగ్ లేడీతో మాట్లాడాను. ఆవిడ ఫారిన్ వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి, ఆవిడ కళ ఇది. ఈరోజు మార్నింగ్ మాట్లాడానమ్మా. ఆవిడ ఏం చెప్పిందంటే, నేను ఫారిన్ వెళ్ళాలి సార్, ఎంఎస్ చేయాలి సార్, ఈ రెండే అడిగింది ఆవిడ, ఇంకేమీ అడగలేదు. ఫారిన్ వెళ్తుంది ఎంఎస్ చేయడానికి, కరెక్టే, కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అసలు అక్కడ పరిస్థితులను ఈవిడ విజువలైజ్ చేయదు, ఇమాజిన్ చేయదు, ఎమోషన్ ఉండదు, ఏమీ ఉండదు. అంటే ప్రాణం లేనటువంటి ఒక బొమ్మ వెళ్ళిన మాదిరిగా వెళ్ళి ఫారిన్లో కూర్చుంది, చేస్తుంది. ఆ తర్వాత అక్కడ పరిస్థితులు ఏమవుతూ ఉన్నాయి, అసలు ఈవిడ మదిలో అది లేదు. కానీ మీరు ఏదైతే ఇప్పుడు మీరు అన్నారో, ఈ గృహం సంబంధించి మరియు ఈ బిడ్డ ఫారిన్ వెళ్ళాలన్నటువంటి వాళ్ళైనా సరే, వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధమైనటువంటి ఒక సామ్రాజ్యాన్ని నేను సృష్టించాలి, నేను కట్టాలి అనుకుంటున్నటువంటి ఇంటిని నేను ఏ విధంగా అనుభవించాలి. ఓకే, ఇల్లు కావాలనుకుంటారు, కానీ లోనుగా ఉంటుంది, లోనుతో కావాలా, లోన్ లేకుండా కావాలా, ఈ విధమైనటువంటి ఎన్నో ఆలోచనలు మన మదిలో ఉండి వాటిని మన మదిలో పొదిగి ఈ యొక్క సుప్రీం ఎనర్జీ అనేటటువంటి ఈ ప్రకృతి తత్వం, ఆత్మతత్వంతో మనం అటాచ్ అయ్యే ఎనర్జీని పొదిగినట్లయితే అద్భుతమైనటువంటి సమృద్ధి కలిగినటువంటి సంపదను మనం సృష్టిస్తాం. దీనిని మీరు పదే పదే మననం చేస్తూ ఆలోచించగలిగినప్పుడు ఈ ఎదలో భావం మరియు బయటకు మీరు మాట్లాడేది ఒకటే అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు మనం చేసేది ఏంటంటే, బయటకు ఒకటి మాట్లాడుతూ ఉన్నాం, లోపలికి ఒకటి పెడుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఎంతో మంది కూడా అనుకుంటూ ఉంటారు, మేము కొన్ని సంవత్సరాల నుంచి ఇలా అనుకుంటూనే ఉన్నాం కానీ జరగలేదు, ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాం ఏదీ జరగలేదు అని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం పూజలు చేసే మా వాళ్ళు అవ్వలేదు, దేవుళ్ళు నమ్మేం ఆ దేవుడికి మా మీద కనికరం లేదు అనే మాటలన్నీ ఎక్కడి నుంచి ఎలా వస్తాయి అంటే, ఇలాంటి నమ్మక వ్యవస్థ సరిగా లేనటువంటి సరికానటువంటి ఆలోచనలలో నుండి సరికాని జీవితమే ఉద్భవిస్తుంది. కాబట్టి ఆలోచనలను సరిగా ఆలోచించండి, అద్భుతమైనటువంటి సమృద్ధి కలిగిన జీవితాన్ని ఊహించండి. పీపుల్ షుడ్ హ్యావ్ టు ఫీల్ ద ఎమోషన్. ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక సంభవం అని మనకి క్వాంటమ్ సిద్ధాంతం చెబుతుందమ్మా. రైట్ సార్, చాలా సమృద్ధి గురించి డెఫినెట్గా సమృద్ధిగానే మాట్లాడుకున్నాం అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అమ్మా.